అది కన్ఫ్యూజనా లేక భయమా లేక అభద్రతా భావమా ఏమనేది పూర్తి స్థాయిలో ఆయన చెప్తే తెలుస్తుంది అట్లా. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఏంటి విజయసాయి రెడ్డి గారు స్నేహహస్తం ఇస్తున్నారు, మీ పవన్ కళ్యాణ్ గారు దోస్త్ అంటున్నారు, మరి కాతే జనసేన వాళ్ళు కానీ ఇంతవరకు నన్ను ఎవరూ పిలవలేదు, ఏ పార్టీ పిలవలేదు నన్ను, మరి నాకైతే రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం ఉందన్నారు. ఏమైనా వాడుకుంటారా ఆయన సేవలు మీరు? మాకేం అవసరం లేదండి అంత పెద్ద సేవలు. ఎందుకంటే విజయ్ సార్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్, విజయసాయి రెడ్డి అనే మనిషి ఇవాళ రోజున కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారు హయాం నుంచి కూడా ఆయన ఒక చార్టెడ్ అకౌంట్ గా అయితే వర్క్ చేశారండి. ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళ కుటుంబంలో కాకుండా విజయసాయి రెడ్డి గారికే ఒక సముచిత స్థానం ఉంది వైఎస్ఆర్సీపీలో కూడా. దానికనే పలు కేసుల్లో కూడా, కొన్ని సిబిఐ కేసుల్లో కూడా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి సాక్షాత్తు కొన్ని స్వప్రయోజనాలు పొందారని సిబిఐ వాళ్ళే చెప్తారు ఆ రోజుల్లో. కానీ ఇవాళ రోజున విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీలో A2 పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఒక నాయకుడి స్థాయి కాకుండా ఒక సామాన్య కార్యకర్త కన్నా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇవాళ రోజున ఆయన స్థాయి అట్లా దిగిపోయింది. కాబట్టి ఇవాళ రోజున నా మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, నన్ను పార్టీలో పట్టించుకోవట్లేదు, సజ్జల గారు పట్టించుకోవట్లేదని కొన్ని మీడియాలో ముఖ్యంగా మాట్లాడి ఇవాళ రోజున కొన్ని అవినీతి ఆరోపణలు, కొన్ని భూదండలకు సంబంధించిన ఆరోపణలు ఆయన ఎదుర్కొంటూ కొన్ని కేసుల విషయంలో పలు కేసుల్లో కూడా ఆయన ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారితో నాకు ప్రత్యేకమైన బంధం ఉంది. 20 సంవత్సరాల నుంచి నేను కోరికాన్ని పల్లెత్తు మాట లేదని మాట అయితే వాడుతున్నారని మేము అనుకుంటున్నాం. అలా కాదు సార్, మీరు అలా అనుకుంటాకి లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి లాయర్ కాదు, జడ్జి కాదు, ఆయన దేనికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు దోస్తీ చేయడానికి ఆయన కేసులకి సంబంధం ఏంటంటారు? అదే సార్, ఇక్కడ నేను చెప్పేది అదేసానండి. విజయసాయి రెడ్డి గారు ప్రవర్తన ఎట్లా ఉందంటే, ఇవాళ రోజున కొంచెం మీడియా ముఖ్యంగా భయపడతా ఇవాళ రోజున ఆయన ప్రవర్తించే తీరు మన మీడియాలో ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు బంధువైన చంద్రబాబు నాయుడు గారికి కూడా కాకుండా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు స్నేహం ఉందంటే ఆయనకి ఏదో స్వప్రయోజనాల కోసం లేదంటే ఈ కేసు నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి తేడతెల్లం అయిపోతున్నాయి. ఇక్కడ నేను అనే మాట కూడా అదే విషయం అండి. ఈయన 2018, 2019, 2022 వరకు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్యాకేజ్ అని, పెళ్లిళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని పలు అంశాల మీద ట్విట్టర్ వేదికగా చాలా విమర్శలు చేశాడు ఈ విజయసాయి రెడ్డి గారు. కానీ ఇవాళ రోజున మాకు స్నేహబంధం ఉంది 20 సంవత్సరాల నుంచి. మేము ఒక మాట పల్లెత్తు మాటను, పల్లెత్తు మాట స్థిరపరిచినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనకపోవచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారు అయితే ఇష్టారీతిగా మాట్లాడారు. కొన్ని మన దగ్గర కూడా స్క్రోల్ అవుతున్నాయి ఆయన మాట్లాడి, మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు, ఎంతగా అవి స్క్రోల్ అవుతున్నాయి మన దగ్గర, అవి కూడా. అదే ఇప్పుడు జనాలు ఇవన్నీ గమనిస్తూ ఇవాళ రోజున నేనేదో వ్యవసాయం చేసుకుంటాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ రోజున ఇన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సిటీ అధికారులు కానీ, కొన్ని సిబిఐ విచారణలో కానీ, కొన్ని మీడియా ముఖ్యంగా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు బయట పెడతానని చెప్పి, అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల దగ్గర నుంచి థ్రెడ్ ఉందో, లేకపోతే ఆయన తప్పు తెలుసుకొని